నేను చెప్తున్నా, నీ మనసు చాలా ప్రాముఖ్యమైనది. మన ఫ్యూచర్ అనేది నీ మైండ్ మీద, నీ మౌత్ అంటే నీ నోటి మీద, నీ మనసు మీద ఆధారపడుతుంది. నీ మనసు బాగుంటే నీ నోటిలో నుండి వచ్చే మాటలు బాగుంటాయి. నీ నోటి మాటలు బాగుంటే నీ బ్రతుకు బాగుంటుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది. నీ నోరు బాగుండాలంటే ముందు నీ మైండ్ బాగుండాలి. నీ మైండ్ బాగుండాలంటే నీ మనసు పూర్తిగా దేవుని వాక్యం మీద కేంద్రీకరించాలని చెప్తున్నాను. కళ్ళు అటు ఇటు కూడా తిరగకూడదు. ఒకవేళ పక్కన త్రాసుపాము వచ్చినా నీ మైండ్ సెట్ మాత్రం ఫోకస్ ఇక్కడ ఉండాలా. చంటి, ఎందుకంటే నీ మనస్సు దేవుని వాక్యం వినే కొలది నీ మనసు అంట రూపాంతరము చెందుతుందంట. నీ పొరపాట్లు, నీ పాపాలు, నువ్వు చేసే తప్పులన్నీ కూడా దేవుడు వాక్యము ద్వారా నీ మనసుకు అర్థమైనట్లు చెప్తాడంట. ఫోకస్ ఉండాల. దేవుని వాక్యం వింటున్నప్పుడు పూర్తిగా ధ్యాస ఉండాల దేవుని వాక్యం వింటున్నప్పుడు. ఎందుకంటే దేవుడు నీ మనసుతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీ హృదయముతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీ ఆత్మతో మాట్లాడుతున్నాడు, నీ చెవుతో కాదు. ఈ మాటలు నీ చెవులలో దూరి నీ మనసును బాగు చేస్తుందంట. నీ మనసులోని చెడు ఆలోచనలు బాగు చేస్తుందంట. నీ మనసులో ఉన్న దురాలోచనలను బాగు చేస్తుందంట. నీ మనసులో నుండి వస్తున్న వ్యభిచారము, వేశ్యతనం, దొంగతనము, అభిచారము, లోభత్వము, ప్రతిదీ నీ లోపల నుండి వస్తున్న ప్రతి దురాలోచనలను బాగు చేయగలిగినది దేవుని వాక్యం. నువ్వు వినకపోతే నువ్వు మారలేవు.